అని అటా అటా అని అనుకోవడమేనా? ఇక్కడ అంటే ఇక్కడ చిన్న తేడా ఉందండి, చిన్న తేడా ఉంది. ప్రతిపక్ష పాత్రలో అక్కడ ఆపోజిషన్లో ఎమ్మెల్యే ఉన్నారు, శాసనసభ్యురాలు ఉన్నారు. ఇక్కడ మేము శాసనసభ్యులు కాకపోయినప్పటికీ కూడా ప్రతిపక్ష పాత్ర అనేది పోషిస్తాం, అది చెప్తాం. ఇవాళ ఇంకొకటి ఫైనల్గా ఒక మాట, ఎలక్షన్స్లో పార్టీ గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి అహర్నిశలు కృషి చేసి పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి, ప్రతి ఒక్క నాయకుడికి, అదేవిధంగా డాక్టర్ గూడూరు శ్రీనివాస్ గారు కూడా, మరి ఆయన ఎంతో బిజీ డాక్టర్ అయినప్పటికీ కూడా మరి వారు కూడా ఎంపీగా కంటెస్ట్ చేసి ప్రజలకు సేవ చేయాలి అని మరి ఆయన కూడా చాలా ఆలోచన చేశారు. మరి అదేవిధంగా రౌతు సూర్యప్రకాష్ రావు గారు, శివరాం సుబ్రహ్మణ్యం గారు, అందరూ, అదేవిధంగా నాయకులు అందరూ కూడా పనిచేసాం, కష్టపడి పనిచేసాం. వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియపరుస్తూ మరి రాబోయే రోజుల్లో ఇప్పుడు మనం ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ప్రజాహితం కోసం, ప్రజలకి ఏదైతే ఈ ప్రభుత్వం హామీలు ఇచ్చారో అవి నిలబెట్టుకునే కార్యక్రమం ప్రతిపక్షంలో కూడా వేలెత్తి చూపించే కార్యక్రమం చేయాలి. ఎందుచేతనంటే ఎక్కడైతే వాళ్ళు చేయలేకపోతున్నారో దాన్ని ప్రశ్నించే కార్యక్రమం చేయాలి. సో అవి కూడా రాజమండ్రి నుంచి ఖచ్చితంగా మేమందరం కూడా కలిసికట్టుగా ముందుకు వెళ్తాము. ప్రభుత్వం ప్రజాహితం కోసం పనిచేయాలని ఆకాంక్షిస్తూ ఉన్నాము. అదేవిధంగా నేను అన్ని సామాజిక వర్గాలకు కూడా, ఇందాడ బీసీ సామాజిక వర్గాలు, అన్ని సామాజిక వర్గాలకు కూడా స్థలాలు కేటాయించాలి, వాళ్ళకి అందరికీ కూడా ఒక మంచి కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేయాలని ఆలోచన చేశాం. దాంట్లో భాగంగా కాపులకు కూడా ఒక మంచి కమ్యూనిటీ హాల్ కేటాయించాలనే భావనతో అక్కడ ఆవులో కూడా ఒక 1800 గజాలు చూసాం. కాకపోతే అక్కడ రూరల్ ప్రాంతానికి రావడం వలన అది శాంక్షన్ కాపీ కొంత లేట్ అయింది. భవిష్యత్తులో కూడా కాపులకు సంబంధించి కూడా ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా రాజమండ్రికి ఏర్పాటు చేయాలి. అన్ని సామాజిక వర్గాలకి కూడా ఒక సిటీ లెవెల్ కమ్యూనిటీ హాల్స్, మేము స్థలం కేటాయించింది గతంలో లాగా 50 గజాలు 100 గజాలు కాదు, 700 గజాలు 750 గజాలు అంత పెద్ద పెద్ద స్థలాలు కేటాయించాం. ఇవన్నీ కూడా నిర్మాణం చేయాల్సిన బాధ్యత వారిపైన. అదే రకంగా ముస్లిమ్స్ కూడా షాదీఖానా కూడా అక్కడ పాత కమేలా దగ్గర కూడా కేటాయించాం. అదేనండి, ఇప్పుడు పెత్తందారులు, పేదలు మరి ఇవాళ మరి ప్రజలు ఏ రకంగా తీసుకున్నారో నాకు అర్థం కాల. ఇవాళకి కూడా నాకు అంతు చెక్కడంలే. జగన్ అన్న గారు ఒక ఆశయంతో పనిచేశారు, చంద్రబాబు నాయుడు గారు ఆశ చూపించి పనిచేశారు. మరి ఈ ఆశని ఏ రకంగా అడియాసలు చేయకుండా ముందుకు తీసుకెళ్తారో చూడాలి. డాక్టర్ గారు అతను మాట్లాడిన విధానం కూడా పడిపోయిందా మా తెలీదు, చెయ్యి వేస్తే పడిపోయినట్టుంది. అంతే, నాణ్యత లేని కట్టడం అనుకుంటా. మాట్లాడే మాటల్లో ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పక్కన ఉన్న అతను కూడా చెప్తా ఉన్నాడు. పగిలిందా? రాజమండ్రి చరిత్రలో అవకాశం వచ్చింది మార్గాని భరతరామ్ గారికి.
ఎవరు ఎన్ని విధాలుగా చెరిపేద్దాం అనుకున్నా చెరపలేనటువంటి నిజం ఏంటంటే ఆయనకు లభించిన అవకాశాన్ని రాజమండ్రి చరిత్రలో అభివృద్ధి అనే దాంట్లో డెవలప్మెంట్ అనే దాంట్లో శరవేగంగా పరుగులు పెట్టించారు ఆయన. అందులో మాత్రం ఎవరైనా చెరిపేద్దామని భ్రమ పడితే మాత్రం అది భ్రమలోనే ఉండిపోతారు వాళ్ళు. ఇవాళ అవకాశాన్ని ఆయన ఢిల్లీలో పార్లమెంట్ సభ్యులుగా ఉండి రాజమండ్రిని నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా ఉంటూ రాజమండ్రిలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్కి 50 కోట్లు తెస్తే అది గొప్ప అనుకున్నాం. ఇవాళ ఆయన 340 కోట్లు బహుశా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా దీన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇవన్నీ కూడా మా కేంద్ర ప్రభుత్వం ఇంకోటి అనొచ్చు, కానీ ఇవాళ మన గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా అంత అమౌంట్ రాలేదు. ఇలాగా రాజమహేంద్రవరంలో అనేక అభివృద్ధి కార్యక్రమం. అతను మాట్లాడిన విధానం కూడా పడిపోయిందా మా తెలీదు, చెయ్యి వేస్తే పడిపోయినట్టుంది. అంతే నాణ్యత లేని కట్టడం అనుకుంటా. మాట్లాడే మాటల్లో ఎంత దారుణంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పక్కన ఉన్న అతను కూడా చెప్తా ఉన్నాడు. పగిలిందా? అంటే క్రమశిక్షణకి మారు పేరు అని చెప్తా ఉన్నారు. మరి క్రమశిక్షణకి మారు పేరు ఇలా కన్స్ట్రక్షన్లో నాణ్యత లేదని చెప్తా ఉన్నాడు, చెయ్యేస్తే పడిపోయిందని చెప్తా ఉన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళేమో వాళ్ళ మనుషులతో కొట్టించిన కార్యక్రమాలు చేశారు. అంటే ఇది చేయడం వల్ల ఏమొస్తుంది? ఏం రాదు, ఇంకా ప్రజల్లో పలచనవుతారు. ఇప్పుడు శిలాపలకం పైన నా పేరైతే తీయగలిగారేమో కానీ ఆ ఫ్లైఓవర్ ఎవరు సాధించారు అనేది ప్రజలకు తెలుసా? ప్రజల మనసుల్లోంచి తీయలేరు కదా. అంటే ఈ రకమైన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇంకొకటి కూడా, మీరు కూడా నిన్న చాలా మాటలు చెప్పున్నారు. ఏంటి అక్కడ ప్రజావేదిక కూల్చారనో లేకపోతే రైతులు వచ్చినప్పుడు ఈ రకమైన చేశారనో చెప్తా ఉన్నారు. ఇప్పుడు ప్రజావేదిక ఎక్కడైతే తాడేపల్లిలో ఉందో ఆ ప్రజావేదిక ఎన్జిటి గైడ్లైన్స్కి విరుద్ధంగా ఉంది. ఎన్జిటి గైడ్లైన్స్కి విరుద్ధంగా ఉండి నది ప్రవాహక ప్రాంతంలో ఉన్నప్పుడు ఒక ప్రభుత్వ యాంత్రాంగము ఎన్జిటి గైడ్లైన్స్కి విరుద్ధంగా అక్కడ ఎట్లా పని చేస్తారనేది మా తాలూకా ఆలోచన. రెండోది, రైతుల యొక్క అమరావతి రైతుల గురించి అని ఒక యాత్ర గురించి చెప్తా ఉన్నారు. అమరావతి రైతులు, నిజమైన రైతులు వస్తే మేము కూడా స్వాగతించేవాళ్ళం, కానీ నిజమైన రైతులు లేరే అక్కడ. తెలుగుదేశం పార్టీకి సంబంధించి మూకలు వచ్చి వాళ్ళు వెళ్తూ మా పైన దాడి చేయడం మొదలుపెట్టారు. మేము నిజమైన రైతులు లేరు, రైతు ముసుగులో ఈ హాలీగాన్స్ ఉన్నారు, దొంగ పనులు చేసేవాళ్ళు ఉన్నారు, అందులో రౌడీ షీటర్లు ఉన్నారు, గుండాలు ఉన్నారు అని చెప్పి మేము నిరసన వ్యక్తం చేసాం. వాళ్ళు మా పైన దాడి చేయడం, రాళ్ళు వేసరడము, లేకపోతే రంగు నీళ్ళు మురికి నీళ్ళు వేసరడము, ఈ రకమైన కార్యక్రమాలు ప్రీ మెడిటేషన్ మైండ్ సెట్తో. దాని తర్వాత మేము రిటాలియేట్ చేసాం. మరి దాని తర్వాత హైకోర్టు ఇచ్చిన ఆదేశం ప్రకారంగా మీరు నిజమైన రైతులతో మీరు పాదయాత్ర చేయండి అని అంటే ఎందుకు ఆపేశారని అడుగుతున్నాం. అంటే మీరు రైతులు ఎవరనేది మీరు నిర్ధారణ చూపించి మీరు పాదయాత్ర చేయమన్నారు. మరి ఆ టైంలో రామచంద్రపురంలో ఆపేశారు కదా, ఎందుకు చేయలేకపోయారు? ఒకవేళ నిజమైన రైతులు ఉంటే చేసి ఉండేవారు కదా. మరి ఈ రకమైన మా పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ప్రజావేదిక గురించి నేను క్లారిటీ ఇచ్చా, రైతుల గురించి నేను క్లారిటీ ఇచ్చా. మరి ఈ రకమైన కార్యక్రమాలు జరిగినాయి. ఒక్కసారి ప్రజలను కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాం. ఇప్పుడు ఇదే మోరంపూడి ఫ్లైఓవర్ గురించి చెప్తా ఉన్నారు. నిన్న వ్యక్తులు చెప్తా ఉన్నది, రండి శ్రీనివాస్ గారు.